హాయ్ అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. హోటల్ స్టైల్లో చట్నీ అండి, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందుకోసం ముందుగా గట్ చట్నీ ఒక దాంట్లో పల్చర్ చట్నీ అండి కొంచెం. ఇందుకోసం ముందుగా మేము గ్రైండర్లో వేసుకుంటాం హోటల్ కాబట్టి 3/4 కేజీ పచ్చిమిరపకాయలు, ఒక టెంకాయ అండి, పచ్చి కొబ్బరి ఇలా సన్నగా కోసుకొని వేసుకోవాలండి. ఇలా గ్రైండర్లో వేసుకున్నాం మేము. ఇందులోకి తగినంత సాల్ట్, ఇలా తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఒక గిన్నె పప్పులు, ఒక 2 గిన్నెల శనక్కాయ విత్తనాలు వేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. పొట్టు తీయకుండా అలాగే వేసుకుంటాం. ఇప్పుడు ఈలోపు ఈ పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి ఇలా అయిందండి. తర్వాత ఇందులోకి ఇలా వేసేసుకోవాలి. ఈ 2 పప్పులు, శనక్కాయ విత్తనాలు వేసేసుకొని ఇలా ఒకసారి బాగా ఇలా చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి హోటల్ స్టైల్లో. మా హోటల్లో చేస్తామండి, ఒకసారి మీకు కూడా చూపిద్దామని ఇలా వీడియో తీస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక గిన్నె వాటర్ వేసుకున్నామండి. చూడండి ఇలా అయిపోయింది. చూసుకొని మళ్ళీ ఇంకొక గిన్నె నీళ్ళు వేసుకోవాలండి. 2 గిన్నెల నీళ్ళు అయితే సరిపోద్ది. గట్టి చట్నీ చేసుకోవాలి ముందు. అయిందో లేదని అప్పుడప్పుడు ఇలా చూసుకుంటూ ఉండాలండి. మొత్తం ఒక అరగంటలో రెడీ అయిపోద్ది. ఇలా చూసుకుంటూ ఉంటామండి. చూడండి ఇంకా కొద్దిగా కావాలి. చాలా బాగుంటుందండి చట్నీ అయితే. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది. తీసేసుకుందాం ఒక బౌల్లో. అదండి ఇది గట్టి చట్నీ అండి. ఇందులో కొద్దిగా వాటర్ కలుపుదాం. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. తాలింపు వేసుకోనికి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక ఇలా పప్పు దినుసులు వేసుకోవాలండి. వేసి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొద్దిగా అయిన తర్వాత ఇందులోకి ఒట్టి మిరపకాయలు వేసేసుకోవాలండి. ఇలా తుంచేసుకొని ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసేసుకోవాలి. చూడండి తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా చల్లారించిన తర్వాత చట్నీలోకి వేసేసుకోవాలండి. వేడివేడిగా వేయకూడదు, చల్లారిన తర్వాత వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. తప్పకుండా మీకు కూడా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్లైన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇదేమో పల్చర్ చట్నీ అండి. ఇది అక్కడ కూర్చుని తినే వాళ్ళకి. గట్టి చట్నీ ఏమో పార్సల్కండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.